గంట 47 నిమిషాలు మీకు ఇచ్చిన నేను మీ సంగతి చెప్తున్నా, వాళ్ళ సంగతి చెప్తా, నేను ఇస్తా, మాట్లాడండి. మాట్లాడండి సార్. దయచేసి మీరు మా గొంతు నొక్కుతున్నారు. ఈ సభలో ఈ రోజు ఏ పార్టీకి ఎంత ఇచ్చారో చెప్పండి సార్. మీరు చెప్తాను నేను సభలో ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, సభ్యుల సంఖ్య ఎంతో చెప్పండి, అప్పుడు బయటపడుతుంది. చెప్తాను. మా గొంతు నొక్కుతున్నారా లేదా చెప్తాను. అధ్యక్ష, రెండు విషయాలు అధ్యక్ష. ఉదయం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన ఈ సభను తప్పుదోవ పట్టిస్తూ, పాపం తొందరపాటు ఎక్కువ మన ముఖ్యమంత్రి గారికి. ఐ సజెస్ట్ హిమ్, ఆయన కూడా సీనియర్ సభ్యులే, కానీ ఎవరో ఒక కాగితం తెచ్చి తొందరపడి మాట్లాడితే అది వారి గౌరవాన్ని తగ్గిస్తుంది, ఆ కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుంది. నేను వారితో ఏం కోరుతున్నా అంటే, మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడితే ఈ సభ హుందాతనము, మీ హుందాతనం కూడా పెరుగుతుంది. నేను ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. వారిచ్చిన పేపర్ ఇది అధ్యక్ష. నేనేం చెప్పినా ఉదయం మాట్లాడేటప్పుడు, ఉదయ్ పథకములో కేంద్ర ప్రభుత్వము బలవంతంగా 9,000 కోట్ల అప్పు మన మీద రుద్దింది అని ఉదయం చెప్పాను. చెప్తే ముఖ్యమంత్రి గారి కాగితం తెచ్చి, ఇది ఉదయ్దే, తెచ్చి ఇందులో ఏం జరిగినరు, మీరు అన్ని మీటర్లు పెట్టుండ్రు, మీరు సంతకాలు పెట్టిండ్రు, పలానా ఆయన పెట్టిండు, ఈయన పెట్టిండు, ఆయన పెట్టిండు అని చాలా సుదీర్ఘంగా చెప్పారు. నేను చెప్పింది ఏంటిది, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము, మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన. దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాగితం నాకు పంపారు. నేను ఇచ్చే కాగితం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా. ఇందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాగితంలో ఇది ఎప్పుడు ఉంది అధ్యక్ష, జనవరి 4, 2017. ఈ కాగితంలో ఎంత స్పష్టంగా ఉందంటే, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్, వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇది మీటర్లు, పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం, రిప్లేస్ తప్ప, స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటనే ఇలా లేదు. ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే 9th June 2021. 9th June 2021 కేంద్ర ప్రభుత్వం మనకు పంపిన కాగితం ఇది అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాగితం. ఇందులో స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ద స్పెషల్ డిస్పెన్సేషన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ ఈచ్ ఇయర్ for a 4 years period from 2021-22 to 24-25. This borrowing space will be in addition to the regular borrowing limit 4% of GSDP, including 0.5% linked to incremental capital expenditure. అని ఇందులో స్పష్టంగా ఏమన్నారు, ఏ రాష్ట్రాలు అయితే ఈ 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి, మేము మీకు వరుసగా 4 ఏళ్ళు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు మనం తీసుకుంటే 30,000 కోట్లు వచ్చేది. కానీ ఈ విద్యుత్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయొద్దని, రైతులకు ఇబ్బంది రావద్దని, వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాము అధ్యక్ష. ఈ కాగితం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సరే విక్రమార్క అన్నగారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా. విక్రమార్క అన్నకు నేను చెప్పే ధన్యవాదాలు ఒకటే నిమిషం సార్, ఒకటే నిమిషం.